మావోయిస్టుల మరో సంచలన ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. ఆయుధాలు వదిలేస్తాం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ పంపించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖ వెళ్లింది. కాల్పులు వదిలేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు అభయ్. ఆపరేషన్ ఖగార్తో దూకుడు మీదుంది కేంద్రం. ఇప్పటికే చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసిపోతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మావోయిస్టులు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ అధికార సంచలన ప్రకటన చేస్తోంది. ఈ లేఖ ఆయుధాలు వదిలేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖ అందింది. అయితే ఈ లేఖలో ఇంకా ఏముంది? మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ హోంశాఖకి వెళ్ళింది. అయితే దాంట్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఏదైతే గతంలో చర్చలకు సిద్ధమంటూ గతంలో ఒక లేఖ రాశారో దానికి అనుబంధంగా మరొక లేఖని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ వచ్చింది. దాంట్లో నెల రోజుల పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్ ఆపాలి, ఆపరేషన్ ఖగార్ను పూర్తిగా నిలిపివేయాలి, నెల రోజుల పాటు పూర్తిగా ఆయుధాలు వదిలేయడంతో పాటుగా ఎలాంటి కాల్పులు మేము మా తరపు నుంచి జరపబోమని ఆయన లెటర్లో పేర్కొన్నారు. దీని ద్వారా చర్చలు మరోసారి జరపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర హోంశాఖని మావోయిస్ట్ పార్టీ రిక్వెస్ట్ చేసింది. అయితే 20 ఏళ్ల మావోయిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రలో ఎప్పుడు కూడా ఆయుధాలు వదిలేస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈసారి ఆపరేషన్ ఖగార్పేట వచ్చే సంవత్సరం దాదాపు 2026 మార్చి 31 లోపు మొత్తం మావోయిస్టులు దేశంలో లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే చెప్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అనేక ప్లాన్స్ దాదాపు సెంట్రల్ మావోయిస్ట్ కమిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్కడైతే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉందో ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్లో పెద్ద ఎత్తున ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. కాబట్టి ఇక మావోయిస్ట్ పార్టీకి చాలా మంది లొంగిపోతున్నారు. మన రీసెంట్ గా తెలంగాణలో కూడా ఒక సంబంధించినటువంటి కీలక నేత ఆమె సుజాతక్క లొంగిపోయిన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా భయంలో ఉన్నారు. ప్రాణాలు కాపాడడం కోసం పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా, ఎందుకంటే కూడా చనిపోతుంది, మెయిన్ లీడర్లంతా కూడా చనిపోతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ పాటిస్తారు. ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల సంచలన ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. ఆయుధాలు వదిలేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఉంది. కాల్పులు విరమిస్తాం అని ఆ లేఖలో పేర్కొన్నారు అభయ్. ఆపరేషన్ ఖగార్తో కేంద్రం దూకుడు మీదున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా తాము జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ లేఖ మావోయిస్టుల సంచలన ప్రకటనగా మనం చూడొచ్చు. ఆయుధాలు వదిలేస్తాం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మరి కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో మనం చూడాలి. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖ వెళ్ళింది అని చెప్తున్నారు. కాల్పులు విరమిస్తామని ఆ లేఖలో అభయ్ చాలా క్లియర్గా పేర్కొన్నారు. అలాగే ఆయుధాల్ని కూడా వదిలిపెట్టేస్తామని ఆ లేఖలో రాశారు. ఆపరేషన్ ఖగార్తో ఇప్పటికే దూకుడు మీద ఉంది కేంద్రం.